భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకళ్ళు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ వాస్తవంగా భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా తన మీద బలమైనటువంటి ముద్ర అయితే ఉంది. ఆయనకి దేశవ్యాప్తంగా ఆదరణ కూడా అదే విధంగా లభిస్తోంది. ఎందుకు అంటే ఒక సన్యాసి కుటుంబ జీవితాన్ని వదిలేసి సమాజం కోసం అంకితమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పటికీ అదే నిరాడంబర జీవితం గడుపుతున్నటువంటి నేపథ్యంలో అతని పట్ల ఆదరణ పెరుగుతోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా త్రిపురలో ఈయన తిరిగింది 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి. కేరళ, బెంగాల్, త్రిపురలలో కమ్యూనిస్టుల కంచుకోటలలో అక్కడ ప్రజల్ని మెస్మరైజ్ చేయటం, అక్కడ ప్రజల్ని ఒప్పించడం, నొప్పించకుండా చెప్పించడం అన్నటువంటి ఇంపార్టెంట్. ఈయన బెంగాల్లో తిరిగినటువంటి చోట్ల 12 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ. కేరళలో తిరిగారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు త్రిపురలో తిరిగారు 6 చోట్ల, 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6ంటిని కూడా బీజేపీ గెలుచుకుంది. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో లెక్కకొస్తాయి.